నమస్తే మాస్టర్స్. ఇది రోజు మనం బుక్ రీడింగ్ చేస్తున్నాం. ఈ బుక్ వచ్చి ధ్యాన విజ్ఞానం అన్నమాట. ఇది రచించినది వచ్చి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. ఇందులో ఈ రోజు అధ్యాయం వచ్చి పరమపదం నిర్గుణం. పరమపదం నిర్గుణం. అందరికీ ప్రతి ఈ సృష్టిలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ చివరిగా చేరవలసింది ఈ నిర్గుణానికేనమాట. ఎన్ని జన్మలు తీసుకొని అనుభవాలు పొందుతూ చేరవలసింది చివరికి ఈ నిర్గుణానికి వెళ్ళాలన్నమాట. ఇది ఇక్కడ మాస్టర్ వచ్చి ఈరోజు దీని గురించి చెప్తూ ఉన్నారు. ఇందులో అహం బ్రహ్మాస్మి, ఈ యొక్క అద్భుతమైన ఈ భూమి యొక్క దేవుళ్ళం మనం. ఇదే సనాతన వేదం. అహం బ్రహ్మాస్మి, మనమందరం కూడా ఈ భూమి యొక్క దేవుళ్ళం అన్నమాట. అందరమే భగవంతులమే. అహం బ్రహ్మాస్మి, అందరిలో ఉండేది ఆ బ్రహ్మ పదార్థమేనమాట. అందరము ఆ భగవత్ పదార్థాలమే. అహం బ్రహ్మాస్మి అనే ఈ మహావాక్యమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కు ఆది వాక్యం. ఇదే మన సొసైటీకి, పిరమిడ్ సొసైటీకి ఆది వాక్యం అన్నమాట. మొట్టమొదటి పదం ఇదే. అందరిలోకి తీసుకురావడమే ఈ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ వాళ్ళది మొదటి ధ్యేయం అన్నమాట. కనుక ఆ ఆది వాక్యంలోంచి, ఆ మహావాక్యంలోంచి పుట్టిన ఉద్భవింప చేయబడిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ప్రపంచంలోని చివరి వ్యక్తి కూడా ఆ మహావాక్యం అందించడం కోసం పిరమిడ్ సొసైటీ మాస్టర్లందరూ కంకణబద్ధులై ఉన్నారు. దీన్ని అందరిలోకి చేర్చడానికి అన్నమాట. ఈ ప్రపంచంలో చివరి మానవుల వరకు దీన్ని చేర్చాలి. అందరం దేవుళ్ళం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ఆ బ్రహ్మ పదార్థమే, ఆ దైవమే అని తెలియజేయడమే ఈ మాస్టర్ల పని అన్నమాట. అది చెప్తున్నారు. మన ముందున్న ఒకే ఒక్క కార్యక్రమం ఏమంటే, అయ్యా నువ్వు దేవుడివయ్యా, దేనికి దేవులాడకయ్యా, నువ్వే దేవుడివి, నువ్వు దేనికోసము దేవులాడకు, ఎతకకు, ఎవరిని దేహి అని అర్థించకు, నిన్ను నువ్వు తెలుసుకోవయ్యా, నిన్ను నువ్వు తెలుసుకో, అసలు నువ్వేమిటో నువ్వు తెలుసుకో, కాసేపు కళ్ళు రెండు మూసుకోవయ్యా, శ్వాస మీద ధ్యాస ఉంచవయ్యా, నువ్వు ఎవరువో నువ్వు తెలుసుకోవయ్యా. మనము కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనం అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి, మనం ఏమిటి, ఎవరిమి అనేది మనకే అర్థమవుతుంది. అది చెప్తూ ఉన్నారు మాస్టర్. ఆ మహావాక్యాన్ని నీ మహానుభావంగా తీర్చిదిద్దుకోవయ్యా. ఎప్పుడైతే ఇలా చేస్తామో అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది అన్నమాట. అదే చెప్తూ ఉన్నారు. అని చెప్పడం ఒక్కటే, మన ముందర ఉన్నది ఒకే ఒక కార్యక్రమం. ఏమిటంటే ఇది అందరికీ దీని గురించి చెప్పడం, అహం బ్రహ్మాస్మి అనే విషయాన్ని తెలియజేయడం. ఇది ఏ విధంగా వస్తుంది అంటే, మనం ధ్యానం చేస్తే మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది అన్నమాట. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అనే విషయం. అది చెప్తున్నారు మాస్టర్. మహాభోగం 4 వేదాలలోని 4 మహావాక్యాల్లో ఆది వాక్యం. మన 4 వేదాల్లో 4 వాక్యాలలో ఇది ఆది వాక్యం అన్నమాట. మొదటి వాక్యమే అహం బ్రహ్మాస్మి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆది వాక్యం. ఈ ఆది వాక్యాన్ని మన అనుభూతిలోకి తెచ్చుకోవడమే మహాభోగం. ఎప్పుడైతే మనం ఇది ధ్యానం చేసి మనం అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడే మనకు మహాభోగం అన్నమాట. అవును, ఇప్పుడు మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం. ఈ మాయ ఇదే నిజం అనుకొని బతుకుతున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఇదంతా ఒక మాయ, నేను దేవుణ్ణే, మన చుట్టుపక్కల ఉండే అన్ని సకల చరాచర జీవరాశుల్లో ఉండేది ఆ భగవంతుడే అని తెలుసుకుంటాము. అప్పుడు మనం ఈ మాయలోంచి బయటకు వస్తామన్నమాట. అదే మనకు మహాభోగం అన్నమాట. అన్నిటికంటే మించిన భోగం అదే. ఆ భోగాన్ని ప్రతి వ్యక్తికి చిన్నప్పటి నుంచి కల్పింప చేయటానికే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భవించింది. ముసలి వయసులో జీవితం అంతా అయిపోయిన తర్వాత ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే ఆ ఒక్క క్షణమే ఆనందిస్తాం. ఎప్పుడో ముసలి వాళ్ళం అయిపోయాక అప్పుడు తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాం మనకు, అప్పుడు ఆ చివరి క్షణాల్లో మాత్రమే మనకు ఆనందం వస్తుంది అన్నమాట. అది కాకుండా మనం చిన్న వయసులోనే ముందర నుంచే మనం అహం బ్రహ్మాస్మి ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో, ఇది ధ్యానం చేసి మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పటి నుంచి మన జీవితం అంతా కూడా మహాభోగంలో ఉంటది. మనం ఎంతో
ఈ మాయలో చిక్కుపడమన్నమాట. చిక్కుపడకుండా మనం ఎంతో ఆనందంగా మనం ఈ జీవితాన్ని సాఫీగా వెళ్ళడానికి ఉంటుంది అనమాట. అది చెప్తున్నారు మాస్టర్ వచ్చి. అయితే జీవితం అంతా వ్యర్థం కాకుండా ఆదిలోనే మనం హంస మార్గాన్ని స్వీకరించి పరమహంసలుగా చిన్నప్పుడే మారాలి. పరమహంసగా మారడం చిన్నప్పుడే అయితే చాలా తేలిక. హంస మార్గాన్ని ఆదిలోనే మనం అందరం హంస మార్గం అంటే శ్వాస అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ శ్వాసానుసంధానం చేసి ధ్యానం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెట్టి, అప్పుడు మన అందరం కూడా పరమహంసలం అయిపోతాం అనమాట. ఈ పరమహంసలుగా మారడం చిన్నప్పుడే అయితే చాలా తేలిక. అది చిన్నపిల్లల దగ్గర నుంచే ధ్యానం నేర్పించాలన్నమాట. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు అనుకో, వయసు వచ్చే కొంది వాళ్ళల్లో హర్షడ్వర్గాలు అనేటివి పెరుగుతాయి అన్నమాట. చిన్నపిల్లలు ఎలా ఉంటారు, చాలా స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళు ఒక తెల్ల కాగితం లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు అంత సులభంగా తీసేసుకుంటారు. వాళ్ళు దాంట్లోకి వస్తారనమాట. అప్పుడు వాళ్ళ జీవితం ముందర జీవితం కూడా ఈ మాయలో చిక్కుకోకుండా చాలా ఈజీగా వాళ్ళకి వచ్చే అన్ని సమస్యలకి వాళ్ళు పరిష్కారం ఈజీగా కనుక్కుంటారు అనమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమిటని వాళ్ళు చిన్న వయసులోనే తెలుసుకుంటారు. ముసలి వయసులో చాలా కష్టం, పిన్న వయసులో చాలా చాలా తేలిక. పిల్లలందరికీ ఈ మహావాక్య బోధ చేస్తే మహాభాగ్యాన్ని అందరికీ కల్పింప చేయటానికే మనమందరం కృత నిశ్చయంతో ఉన్నాం. మనమందరం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచే ఈ ధ్యానం గురించి ప్రచారం చేయాలి. వాళ్ళకి ధ్యానం నేర్పించాలి చిన్న వయసులోనే. అప్పుడు వాళ్ళకి మనం అంతకంటే ఇచ్చిన మహాభోగం అనేది ఇంకొకటి ఉండదన్నమాట. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. జంతు దేవుళ్లకు బాధ కలిగించకూడదు. ఈ మహావాక్యం అంతర్గతంగా ఏం చెబుతుందంటే, మనతో పాటు జీవిస్తున్న ఏ జంతు దేవుళ్ళకి మనం బాధ కలిగించకూడదు అని. జంతు దేవుళ్ళని మనం హింసిస్తున్నామంటే మనం అహం బ్రహ్మాస్మి అనే సత్యాన్ని అపహాస్యం చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ జంతువులు ఎప్పుడైతే ఈ మాంసాహారానికి అలవాటు పడి ఈ మాంసాహారం భుజిస్తూ ఉండడంతో అప్పుడు మనం అహం బ్రహ్మాస్మి కాదనమాట. అంటే మనం దేవుళ్ళం, నువ్వు దేవుడే. వాటిల్లో ఆ జంతువులకి ఇచ్చిన దేహం అది కూడా దేవుడే, అది కూడా భగవంతుడే. అన్నిట్లో ఉండేది భగవత్ పదార్థమేనమాట. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో అప్పుడు మనం అసలుకి అహం బ్రహ్మాస్మి అనేది ఆ పదాన్నే మనం అపహాస్యం చేస్తున్నట్టు అనమాట. మనం ఇతర దేవుళ్ళకు ఏది చేస్తే అదే మళ్ళీ మనకు లభిస్తుంది. దీని పేరే కర్మ సిద్ధాంతం. మనం ఎప్పుడైతే ఈ హింస మార్గంలో ఉంటామో, హింస చేస్తామో, మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఎదుటి వ్యక్తికి ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. ఇక్కడ అందరం దేవుళ్ళమే. నువ్వు దేవుడే, నేను దేవుడే. ఈ సకల సృష్టిలో ఉన్న సకల జీవరాశి దేవుడే అన్నమాట. అలాంటప్పుడు మనం ఏదైతే దేవుళ్ళకి ఇతర దేవుళ్ళకి ఇస్తామో, హింసనిస్తామో అదే మనకు జీవితంలోకి తిరిగి వస్తుంది అనమాట. ఏది ఇస్తే అది వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని అందరికీ అందించి అందరూ నీచ కర్మలు మానివేసేలాగా, అందరూ జంతు సంరక్షణ చేసేలాగా భూమండలం మీద ఆఖరి వ్యక్తి కూడా శాకాహారి అయ్యేంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తన పనిని తాను చేసుకుపోతూనే ఉంటుంది. ఇది ఈ అందరినీ శాకాహారులు అయ్యే వరకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది అన్నమాట. ఇది అంటే జంతు దేవుళ్ళకి బాధ కల్పించకూడదు. ఇప్పుడు మనం మాస్టర్స్ ఇప్పుడు ఇందులో వచ్చి మనకు ఇది కూడా చెప్పచ్చు అనమాట. ఏమిట్రా అంటే, స్వధర్మమే శ్రేయోదాయహం పరధర్మం భయావహం అని భగవద్గీతలో ఒక వాక్యం ఉంది కదా. స్వధర్మము అంటే ఏమిటి? మన ధర్మము అంటే అది మన హృదయం చెప్పేది అన్నమాట. మన అంతర్గతంగా ఉన్న మన హృదయం ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మన శరీరం కోరుకుంటూ ఉందన్నమాట ఈ మాంసాహారాన్ని, కానీ మన హృదయం కాదు. మనం ఎప్పుడైనా ఒక షాప్కి వెళ్ళి అక్కడ నాన్ వెజ్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు దాన్ని కోడిని ఆ మేకని అలా కట్ చేస్తూ ఉంటారు. అసలు మనం చూడగలమా? మనం చూడలేము. మనకి చాలా బాధ అనిపిస్తుంది. మనం దాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటాం. అదే మన స్వధర్మం. అసలుకి మన స్వధర్మం ఏమిట్రా అంటే అదే మన హృదయం ఏం చెప్తూ ఉంది. మన అంతర్గతంలోకి వెళ్ళి మనం పరిశీలన, మనం ఏదైతే చూడలేమో, మనం ఏదైతే తీసుకోలేమో మనసుకి, అదే మన స్వధర్మం. అందులోనే అదే మన స్వధర్మం అనమాట. అది ఎప్పుడు స్వధర్మమే శ్రేయోదాయకం అనమాట.
ఇదంతా మొన్న మనకు శారదా మాస్టర్ చెప్పారు కదా, ఇలా అంటే ఒక పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇలా అని ఇట్లా వచ్చేయడం వల్ల మనం అదే దాంట్లోనే అదే ఆహారం తీసుకుంటేనే బలం అని, దాని ద్వారానే మనకి ఎనర్జీ, ఇలాంటి ఒక దాంట్లోకి వచ్చేసామన్నమాట మనం అంతా. అసలుకే అది కాదు, అది మనకు ముందర నుంచి లేదనమాట. కాయపు టూపిరిలో గని ఉన్నది అని యోగి అన్నమయ్య చెప్పినట్లు ఆ గనిని మన నిరంతరం ధ్యాన అభ్యాసం ద్వారా కొల్లగొడదాం. కాయపు టూపిరిలో గని ఉన్నది, మన శ్వాసలోనే ఒక గని ఉందన్నమాట. మనం ఈ శ్వాస ద్వారా, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే మనలో మనం అంతర్గతంగా ప్రయాణం చేస్తామో అక్కడ మనకి ఎంతో జ్ఞానం ఉందన్నమాట. గని అంటే మనం ఎంత లోడినా అంత మనం జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉంటాం, అది చెప్తూ ఉన్నారు అనమాట. ఇదంతా నిరంతరం ధ్యానాభ్యాసం ద్వారా ఈ గనిని మనం కొల్లగొడతాం. మనం ఎంత లోడితే అంత జ్ఞానం మనకు వస్తూనే ఉంటది, మనం అంత లోపలికి అంతర్గతంగా ప్రయాణం చేస్తాం. సంసారం బదిలితే నిర్వాణం లేదు. ధ్యాన సాధన అన్నదే దైవ సాధన. సంగీత సాధన చేయకుండా సంగీతం రాదు. ధ్యాన సాధన చేయకపోతే దైవత్వం అంకురించదు. మనమే దేవుళ్ళం. సంసారం వదిలితే అసలుకి నిర్వాణమే లేదు, అంటే మోక్షమే లేదన్నమాట. సంసారాన్ని వదిలేసేసి నేనేమంటే వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటాను, అన్ని సంసారాన్ని పిల్లల్ని ఇవంతా వదిలేస్తే నిర్వాణమే లేదు. ఎప్పుడైతే ధ్యాన సాధన అన్నదే దైవ సాధన, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఏ విధంగా అయితే సంగీత సాధన చేయకపోతే సంగీతం రాదు, అలాగే ధ్యానం చేయకపోతే కూడా మనకు దైవత్వం అంకురించదు. సంసారం వదిలితే నిర్వాణం లేదు. సన్యాసం స్వీకరించిన వారు 100కి 5 మార్కులే తెచ్చుకుంటారు. సంసారంలో ఉంటూ నిర్వాణం పొందే వారికి 100కి 100 మార్కులు. ఎవరైతే సంసారాన్ని, భార్యని, బిడ్డల్ని ఇలా వదిలేసేసి ఇలా ఆధ్యాత్మికం వైపే పూర్తిగా మేము వెళ్ళిపోతున్నామంటే వాళ్ళకి 100కి 5 మార్కులేనమాట. ఎవరైతే సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని ఆధ్యాత్మికంగా వస్తారో, నిర్వాణం పొందేదానికి వస్తారో వాళ్ళకి 100కి 100 మార్కులు. ఎప్పుడైతే ఇప్పుడు మనము ఒక జన్మ తీసుకొని వచ్చాం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మనము వివాహం చేసుకొని మన పిల్లలు, వాళ్ళని పోషించాలి, భార్యని, బిడ్డల్ని పోషించాలి. ఇవన్నీ వదిలేసేసి నేను ఆధ్యాత్మికంగా నేను సన్యాసం తీసుకుంటాను, నేను వెళ్ళిపోతాను, నాకు ఇవన్నీ ఏమీ వద్దు అని అంటూ వాళ్ళు, భార్య బిడ్డలు ఎవరైనా సరే, భర్త బిడ్డలు ఎవరైనా వాళ్ళు బాధపడతారు, వాళ్ళు సఫర్ అవుతారు అనమాట. వాళ్ళు బాధపడినప్పుడు ఇక మోక్షం ఎక్కడ ఉంటుంది? నువ్వు బాధ్యతలు, నీ కర్తవ్యాన్ని వదిలేసావు అక్కడ వచ్చి అనమాట. మన కర్తవ్యం ఏమిటి? వాళ్ళని పోషిస్తూ మన సంసారంలో ఉంటూనే మన ఆధ్యాత్మికం వైపు మనం అడుగులు వేయాలన్నమాట, నిర్వాణం పొందాలి. అప్పుడు మాత్రమే మనకు 100కి 100 మార్కులు. లేకపోతే మనం పైనుండి తెచ్చుకున్నాం ఈ బంధాలన్నిటిని అనమాట, భార్య బిడ్డలు, తల్లి తండ్రి తోబుట్టులు అన్ని తెచ్చుకొని అవన్నీ వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోయాము అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎలాగొస్తుంది? అది మనకు రాదనమాట 100కి 100 మార్కులు. అప్పుడు మన ఆధ్యాత్మికంగానే ఉంటాం. అప్పుడు మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాలి, ఈ భూమి మీదకే వచ్చి మళ్ళీ ఇవన్నీ బాధ్యతలన్నీ పూర్తి చేయాలన్నమాట. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. అది మనం ఎప్పుడైతే సంసారంలో ఉంటూనే నిర్వాణం పొందే వారికి 100కి 100 మార్కులు. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లాలి అంటే మనం ఆత్మ పదార్థంతో జీవించాలి. అయితే దానికి ధ్యాన సాధన తప్ప మరో మార్గం లేదు. ఎప్పుడైతే మన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి అని అంటే, మనం ఎప్పుడు సంతోషంగా అన్ని ఉండాలి అని అంటే మనకు ధ్యాన సాధన ఒక్కటే మార్గం. ధ్యాన సాధనలోనే మనం ఆత్మ పదార్థం అని మనం తెలుసుకుంటాం. ఇది శరీరం కాదు, మనం అంతా ఆత్మలం, ఇది శాశ్వతం కాదు అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అప్పుడు మాత్రమే మనం సంతోషంగా జీవించగలుగుతాం అన్నమాట. అది చెప్తూ ఉన్నారు మాస్టర్ వచ్చి. సూర్యుడు ఒక్కడే, సత్యం సూర్యుడు లాంటిది. నాకు ఓ సూర్యుడు, సముద్రాల వారికి ఒక సూర్యుడు, పక్కవాడికి ఒక సూర్యుడు, పక్క దేశం వాడికి ఇంకో సూర్యుడు, కృతయుగంలో ఒక సూర్యుడు, కలియుగంలో ఒక సూర్యుడు, ద్వాపర యుగంలో ఒక సూర్యుడు లేడు. సూర్యుడు సూర్యుడే, అలాగే సత్యం సత్యమే, ఒక్కటే సత్యం. ఏ విధంగా అయితే సూర్యుడు ఒక్కడో అన్నిటికీ సూర్యుడు ఒక్కడే విధంగాను సూర్యుడు లాంటిది సత్యం అన్నమాట. ఇక్కడ వచ్చి సత్యం అంటే నిజం. ఇది ఎప్పుడు నిజం అనేది నిజమే, అది ఎప్పటికీ సూర్యుడు లాంటిదేనమాట. అది ఎప్పుడైనా ఒకటే నిజం. మనమందరం భగవత్ పదార్థం అనే నిజాన్ని మనం ఎప్పుడు నిరంతరం ఎరుకలోనే ఉంచుకోవాలి, ఈ మాయలోకి వెళ్ళకూడదు.
అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఎక్కువగా ధ్యానం చేద్దాం. జీవితం అంటే రోటీ కపడా మకాన్ కాదు, తిండి బట్ట ఇల్లు, ఇది జీవితం కాదు. జీవితం అంటే నృత్యం, సంగీతం, ధ్యానం. జీవితం అంటే నాట్యం, జీవితం అంటే సంగీతం, జీవితం అంటే ధ్యానం. ఈ మూడే పరిపూర్ణ జీవితానికి నిర్వచనాలు. ఈ జీవితం అంటే మనం ఇప్పటి వరకు మనం ధ్యానంలోకి రాక ముందర వరకు మనం కూడా ఇలానే అనుకున్నాం, తిండి బట్ట ఇల్లు ఇవే జీవితానికి. ఈ వీటిల్ని సంపాదించుకోవడానికే, వీటి కోసం పోరాటం చేయడానికే సరిపోయేదన్నమాట. ఇవి కాదు అసలు జీవితం అంటే. అవి ఈ శరీరానికి ఇప్పుడు కావలసినవి అంతే. ఇవి అవచ్చు, అవి కాదు. అవి అవసరాలు అంతే, ఎంత కావాలో అంత. ఇది కాదు. ఇక్కడ నాట్యము, సంగీతము, ధ్యానం చెప్తూ ఉన్నారు జీవితం అంటే. ఎక్కువ తిండి తినడానికి, ఎక్కువ బట్ట కట్టడానికి, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవడం కోసం జీవితాన్ని వ్యర్థం చేయవద్దు. మన జీవితం అంతా ఇలానే ఉంటుంది కదా మాస్టర్స్. ఎక్కువ తిండి, అన్ని రచులు, అన్నీ కావాలి. మనం వీటి మీదే ఉంటది. ఎక్కువ బట్టలు, ఈ బట్టలు ఆ బట్టలు, ఎన్నో రకరకాలు అనమాట. ఎవరు ఏది కట్టుకుంటే మనం అది, వీటికే మన టైం అంతా. పెద్ద పెద్ద ఇళ్ళుల మీద ఇళ్ళులు అంటే ఇల్లు కొనుక్కుంటూ పోవడం, ఇలా ఆస్తిపాస్తులు, వీటి మీదే మన ధ్యాస మొత్తం, వీటి మీదే జీవితం మొత్తం గడిచిపోతూ ఉందన్నమాట. మనం చాలా అజ్ఞానంలో ఉన్నాం, ఈ మాయలో పడిపోయాం అనమాట. ఇదే శాశ్వతము అనుకొని ఇందులోంచి అందరం బయటికి రావాలి అని చెప్తూ ఉన్నారు మాస్టర్ అనమాట. ఈ మూడు కాదు, కావలసింది నాట్యం. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. ఎక్కువ గానం చేయటానికి, ఎక్కువ ధ్యానం చేయటానికి, ఎక్కువ నృత్యం చేయడానికి మనం జీవిద్దాం. అంటే ఇవన్నీ వచ్చి ఆత్మపరమైన, ఇవన్నీ ఆనందాన్ని కలిగించేటివి అన్నమాట. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, తిండి బట్ట ఇల్లు. ఇవన్నీ ఏమంటే మనకు ఆత్మకు సంబంధించినటేమన్నమాట. ఆత్మానందం పొందుతాం వీటిల్లో వచ్చి మనం వచ్చి, అది చెప్తూ ఉన్నారు. ఆనందం అన్నమాట ఇదంతా. ఆనందం, గానం, ఒక సంగీతం వినడం వల్ల ఆనందం, ఒక నాట్యాన్ని మనం చూడడం వల్ల కూడా ఆనందం, ధ్యానం చేస్తే బ్రహ్మానందం అన్నమాట. ఇవన్నీ మన ఆత్మకు సంబంధించినటి, మన ఆత్మ ఉన్నతికి తోడ్పడతాయి. నిర్గుణుడిగా కావటానికి 4 మెట్లు. మనము ఈ నిర్గుణత్వానికి రావడానికి 4 మెట్లు చెప్తూ ఉన్నారు మాస్టర్ వచ్చి. ప్రాపంచిక జీవితం అంటే తిండి బట్ట ఇల్లు. ప్రాపంచిక జీవితంలో వీటికి ప్రాధాన్యం 100% అంతే కదా. వీటికే మనం ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో వీటికైతే 100% వీటి మీదే ఉంటాం అన్నమాట. ప్రాపంచిక జీవితంలో ఉంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం అంటే ఆస్తిపాస్తులు పెంచుకోవడం కాదు, గుణాలను పెంచుకోవడం. ప్రాపంచిక జీవితం అంటే తిండి బట్ట ఇల్లు, వీటి గురించే మన ఆలోచన, మనం అంత ఈ ప్రాపంచకంగా అయితే. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితం అంటే ఆస్తిపాస్తులను పెంచుకోవడం కాదు, మన గుణాలను పెంచుకోవాలి, అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అసలు మనం ఏమిటి, ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి, అసలు ఏం నేర్చుకోవడానికి వచ్చాం, ఏ అనుభవాలు తీసుకోవడానికి వచ్చినాం అనే జ్ఞానంతో మనం మెలగాలి. ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఈ గుణాల గురించి చెప్తున్నారు మాస్టర్ వచ్చి. మనిషి మొదట తమో గుణ ప్రధాని. మొదటి జన్మలు, మానవ జన్మ తీసుకున్నప్పుడు మనిషి మొదట తమో గుణంలో ఉంటాడు అన్నమాట. కొన్ని జన్మల తర్వాత రజోగుణ ప్రధాని, తర్వాత కొన్ని జన్మల పరంపర ఎల్లంగా అనుభవాలు తీసుకుంటూ అప్పుడు రజోగుణానికి చెందుతాడు అనమాట. రజోగుణ ప్రధానిగా ఉంటాడు. మరి కొన్ని జన్మల తర్వాత సాత్విక గుణ ప్రధాని, ఇంకొన్ని జన్మల తర్వాత సాత్విక గుణంలో ఉంటాడు. ఆఖరి జన్మలో శుద్ధ సాత్వికం, అంతిమ జన్మలో నిర్గుణం. తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్వికం, నిర్గుణం. కనుక ప్రతి ఒక్కరూ నిర్గుణుడు కావలే. నిర్గుణుడు కావాలంటే 4 మెట్లు ఉన్నాయి. అందరం కూడా ఈ నిర్గుణం కావాలన్నమాట. ఈ నిర్గుణ స్థాయికి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అదే మాస్టర్ చెప్తున్నారు. ఈ గుణాల గురించి ఇక్కడ మనకు తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చి చాప్టర్లో వచ్చి మాస్టర్ వచ్చి మొదటి మెట్టు తమోగుణ ప్రధాని తన తమోగుణమైన బద్ధకాన్ని తగ్గించుకుని రజోగుణానికి వెళ్ళాలి. తమోగుణం నుంచి రజోగుణానికి వెళ్తే దాని పేరే కర్మానుష్ఠానం. తమోగుణ ప్రధాని. అసలు తమోగుణము అంటే ఏమిటంటే మాస్టర్స్, ఇది వరకు కూడా మనకు ఆత్మక్షేత్రం బుక్ లో కూడా ఇచ్చారు మాస్టర్ వచ్చి. తమోగుణంలో ఉండేదానికి ఉదాహరణ వచ్చి ఈయన కుంభకర్ణుడు అన్నమాట. కుంభకర్ణుడు
మనకు పురాణాల ప్రకారం రామాయణంలో అయితే కుంభకర్ణుడు ఉంటాడు, మహాభారతంలో వచ్చి విచిత్ర వీరుడు ఉన్నాడు అనమాట. అంటే శంతని మహారాజు సత్యవతి కుమారుడు అనమాట. ఆయన విచిత్ర వీరుడు, ఆయన కూడా తమోగుణ ప్రధాని. అంటే ఈ తమోగుణంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే తినడం, తాగడం, పడుకోవడం అంతే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏ కర్తవ్యంలో ఉండరు, ఏ బాధ్యతలు తీసుకోరు అనమాట. వాళ్ళ శరీర సుఖం మాత్రమే చూసుకుంటారు. వాళ్ళు తినడం, తాగడం, పడుకోవడం ఏమి పట్టించుకోరు. ఇక ఏది మన చుట్టుపక్కల ఏమి జరిగినా పట్టించుకోరు. ఇలాగే ఉంటారు. మనకు కుంభకర్ణుడు కథ కూడా విన్నాం కదా, 6 నెలలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు, ఇంతే ఉంటారు. ఈ ఈ తమో గుణంలో ఉండే వాళ్ళకి ఎక్కువ కర్మలు కూడా అంటావు. అసలు వాళ్ళు ఏ పని చేయరు కదా, ఏదైనా పని చేస్తేనే కదా అది కర్మ. అసలు ఏమీ చేయరు అన్నమాట. ఈ ఈ ఈ విధంగా కొన్ని జన్మలు గడుపుతారన్నమాట. మనిషి వచ్చి మొదటి జన్మల్లో ఈ తమో గుణంలో ఉంటారన్నమాట. వాళ్ళు తినడం, తాగడం, పడుకోరు. వాళ్ళు ఎలాంటి భార్య బిడ్డల్ని పట్టించుకోరు. వాళ్ళ వారికి మాత్రమే వాళ్ళు ఉంటారు, అంతేనమాట. వాళ్ళకి ఇంకేమి చుట్టూ ఉండే ప్రపంచాన్ని వాళ్ళు ఏమి పట్టించుకోరు, ఇలా ఉంటారు. అది తమో గుణం. అక్కడి నుంచి మనిషి చిన్నగా కొన్ని అనుభవాలు తీసుకుంటూ తర్వాత రజోగుణానికి వెళ్తాడనమాట. ఈ రజోగుణానికి వెళ్ళడమే కర్మానుష్ఠానం. అంటే ఈ తమో గుణంలో ఎలా ఉంటాడు మనిషి? ఆలస్యంతోను, అజాగ్రత్తతోను, మనకు ఇది భగవద్గీతలో చెప్పున్నారు అనమాట. ఆలస్యంతో, అజాగ్రత్తతోటి మనిషి బద్దుని చేసే శాస్త్రం నియమించిన ప్రకారం ఎవరి కర్మలు వారు చేయవలెను. ఈ తమో గుణంలో ఉండేవాళ్ళు బద్ధకస్తులుగా ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు ఆలస్యంతో, అజాగ్రత్తతోటి ఉంటారనమాట. ఈ తమో గుణవంతులు వాళ్ళు ఎప్పుడు బద్ధకం వీళ్ళలాగుంటారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఎప్పుడైతే కర్మలు చేయాలన్నమాట ప్రతి ఒక్కరు, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ తమో గుణం నుంచి రజోగుణానికి వచ్చినప్పుడు అదే దాని పేరే కర్మానుష్ఠానం అన్నమాట. బద్ధకం ఉన్నవాడు తక్కువ కర్మల్లో ఉంటాడు, బద్ధకం లేనివాడు ఎక్కువ కర్మల్లో జీవిస్తుంటాడు, కర్మలు చేయటానికి భయపడుతూ ఉంటాడు తమోగుణ ప్రధాని. తమోగుణానికి రజోగుణానికి ఇక్కడ తేడా చెప్తూ ఉన్నారు మాస్టర్ వచ్చి. ఇక్కడ వచ్చి రజోగుణానికి మనకు ఉదాహరణగా వచ్చి ఇదివరకే చెప్పారు మాస్టర్ వచ్చి రావణాసురుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరూ రజోగుణానికి ప్రతీకలు అన్నమాట. మళ్ళా కైకేయి, మనకు రామాయణంలో కైకేయి, ఆమె కూడా రజోగుణానికి ప్రతీక. వీళ్ళంతా ఎలా ఉంటారు? నేనే గొప్ప అనే గర్వంతో ఉంటారు. నాకు అన్ని కావాలి, వాళ్ళు చూసిందంతా వాళ్ళకి కావాలి అని. అంటే వాళ్ళంతా ఈ హర్షడ్వర్గాల్లో ఉంటారన్నమాట. అందరినీ అంటే వాళ్ళ చేతుల వాళ్ళ కిందే అందరూ ఉండాలి అనే గుణంతో ఉంటారనమాట. వీళ్ళు నేనే గొప్ప అని వీళ్ళు ఎక్కువ కర్మలు చేస్తూ ఉంటారు. ఇందులో వచ్చి వాళ్ళు గొప్ప అనిపించుకోవడం కోసము, దీనికోసం వాళ్ళు అందరిని హింసిస్తూ ఇలా ఉంటారన్నమాట. వీళ్ళు రాక్షసులు, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ వచ్చి మాస్టర్ వచ్చి. ఇక్కడ కర్మలు ఎక్కువ చేస్తారు. ఈ తమోగుణ ప్రధానికి చేస్తాడు కర్మలు తక్కువ ఉంటాయి అన్నమాట. కర్మలు తమోగుణంలో ఉండేటప్పుడు. ఈ రజోగుణ ప్రధాని కర్మలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు అసలుకి భయపడరు ఎవ్వరికి. రజోగుణ ప్రధాని కర్మలు చేయటానికి భయపడరు. వీళ్ళు చెడు కర్మలు చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎవ్వరికి భయపడరు. కర్మలు ఎలాంటివైనా సరే వాటిని విశేషంగా భయపడకుండా చేసుకుంటూ పోతాడు. ఒకానొక రజోగుణ ప్రధాని, ఒకానొక రజోగుణి దుష్ఫలితాలకు ఎప్పుడు వెరవడు. చెడుకెప్పుడు చెడు ఫలితాలు వస్తాయని ఎప్పుడు భయపడడు. ఇప్పుడు రావణాసురుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరినీ చూసాం కదా మాస్టర్స్. వీళ్ళు అలాగే ఎప్పుడు కర్మలు చేసుకుంటూ వెళ్ళేవారు. వాళ్ళు ఎవ్వరికి భయపడేవాళ్ళు కాదనమాట. వాళ్ళకుండే అహంకారము వీటి వల్ల వీళ్ళు ఇలా జీవిస్తారు. కానీ ఈ కర్మలు అనేది ప్రతి మనిషి చేయాలన్నమాట. అది ఇది భగవద్గీతలో ఒకటి చెప్తాను మాస్టర్స్, అది భావం చెప్తాను. మనకు భగవద్గీతలో ఇచ్చింది కర్మల గురించి వచ్చి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శాస్త్రం నియమించిన ప్రకారం ఎవరి కర్మలు వారు చేయవలను. కర్మ మానుట కంటే కర్మ చేయుటయే గొప్పతనము. మన శాస్త్రం నియమించిన ప్రకారం, మన శాస్త్ర నియమాల ప్రకారం అన్నమాట. నియమాలు తప్పకుండా ఎవరి కర్మలు వాళ్ళు చేయాలి. కర్మలు చేయుట ఎందే మనము కర్మ మానుట కంటే కూడా కర్మ చేయటమే గొప్పతనం అన్నమాట. కర్మ చేయనిచో దేహ యాత్ర జరగదు. ఈ కర్మ చక్రం నందు ఎవరు సంచరించరో అనగా ఏమిటంటే, ఎవడు తన కర్తవ్యాన్ని పాటించాడో వాడు ఇంద్రియలోలుడు, పాపి, వాడి జీవితం వ్యర్థము. కర్మలు చేయకుండా ఉండడం కంటే కర్మలు చేయటమే గొప్పతనం అన్నమాట. అంటే
ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్ళాలి కదా. మనం ఈ కర్మలు చేస్తూ మనం అనుభవాలు తీసుకుంటూ ఇప్పుడు ఈ అనుభవం అయిపోతే మళ్ళీ ఇంకొక జన్మ అనమాట. ఈ దేహయాత్ర అనేది జరగాలి, ఈ జీవితం నడవాలి. అంటే కర్మ అంటే ప్రతిదీ ఇలా మనం చేయి కాలు కదిలించడం కూడా కర్మే, మన ఆహారాన్ని మనం సంపాదించుకోవడం కర్మ. ఇలా చేసుకుంటూ చెడు కర్మలు మంచి కర్మలు ఇవి అలా ఉంటాయన్నమాట. అవి అందులో మనం శాస్త్ర విహితంగా అనమాట, శాస్త్రం నియమించిన ప్రకారం కర్మలు చేయాలి. అంటే కర్మ ఫలితాన్ని ఆశించకూడదని కూడా చెప్తారు మాస్టర్ ఇక్కడ వచ్చి శ్రీకృష్ణ భగవానుడు మనకు అందులో చెప్పారు కదా, కర్మం మీదే నువ్వు దృష్టి పెట్టి కానీ కర్మ ఫలితం మీదే కాదు అని అంటాడు. అంటే మనము అంటే ఇది చేస్తే మనకి ఇది వస్తుంది అనేది తీసుకోవద్దు. మనం మంచి శాస్త్ర నియమం ప్రకారం కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇలా చేస్తే మనకి ఇది వస్తుందని ఆశించి కాదనమాట. అప్పుడు అవి కూడా మనకు సంకెళ్ళే మారుతాయి. మన చెడు కర్మలు చేయడం వల్ల మనకు ఆ ఇనుప సంకెళ్ళు అవుతాయి కదా. మనం పుణ్యకర్మలు చేస్తే అవి బంగారు సంకెళ్ళు. అప్పుడు మనం అందులోనే చిక్కుపడతాం, మళ్ళీ అవి అనుభవించడానికి మళ్ళా జన్మలు తీసుకోవాలి అని చెప్పారు అక్కడ శ్రీకృష్ణ భగవాను. ఇది ఏమి లేకుండా మనం అన్ని కృష్ణార్పణం శివార్పణం ఏది చేసినా ఆ భగవంతుడు మనకు చేసే అవకాశాన్ని ఇచ్చాడు ఈ జన్మలో. ఆయన అవకాశం ఇస్తేనే మనం ఇది చేయగలం, ఆయన దయ వల్లే మనం ఇది చేయగలుగుతున్నాం అని తీసుకుంటూ అన్ని ఆ కృష్ణార్పణం శివార్పణం అనుకుంటూ వెళ్ళాలి అని మనకు శ్రీకృష్ణుడి భగవద్గీతలోనే చెప్పాడు. అందుకని కర్మలు చేయడం అనేది చేయాలి, అప్పుడు మాత్రమే ఈ దేహయాత్ర అనేది జరుగుతుంది అని చెప్పాడు. అక్కడ కూడా చెప్పాడు కదా మాస్టర్స్, సమస్త జీవులు అన్నం వలన వర్షము, వర్షం వల్ల ఆహారము, వర్షం వల్ల ఆహారం వస్తుంది, అది యజ్ఞం వలన వర్షం వస్తుంది, ఆ యజ్ఞం వచ్చి కర్మ వలనే సంభవము అని చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్. అంటే ఇక్కడ సమస్త జీవులు అన్నం వలన వర్షము అంటే మన ఈ అన్నమయ కోసం అనమాట. అంటే ఈ దేహం ఇది ఎలాగా ఈ దేహానికి కావాల్సింది ఏంటి, వర్షము. వర్షము అంటే ఇక్కడ ఏంది, ప్రాణశక్తి అనమాట, కాస్మిక్ ఎనర్జీ. ఇది దేని వల్ల వస్తుంది, యజ్ఞము అంటున్నాడు. యజ్ఞం వలన వర్షము. మనకి ధ్యానంలో చెప్పుకోవాలంటే యజ్ఞము అంటే ధ్యానం, ధ్యాన యజ్ఞం. ధ్యానం కూడా యజ్ఞమే కదా. ఈ యజ్ఞం మనం ధ్యానం చేయడం వల్ల మనకు ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ అన్నమయ కోసానికి మనకి శరీరానికి వస్తుంది అనమాట. ఇదంతా కర్మ వలనే సాధ్యము. ఈ యజ్ఞము కర్మ వలన అంటే ధ్యానం చేయడం, ఏదైనా చేయడం. మన కర్మలు అంటే చేయడం అన్నమాట. మనం చేసేటివన్నీ కర్మలు. ధ్యాన యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, అన్ని గీతా యజ్ఞం, అన్ని యజ్ఞాలే, ఇవన్నీ యజ్ఞాలేనమాట. యజ్ఞము అంటే హోమాలు ఇవి కాదు, అవి చేసేవి, కానీ ఇవన్నీ కూడా యజ్ఞాలే ఇక్కడ. యజ్ఞము అంటే ఇలాగా మనం పని చేయడం వల్లే ఇవన్నీ మనకు వస్తాయి, అంటే కర్మ చేయడం వల్ల. అది ఇక్కడ లేకపోతే అసలు సృష్టి నడవదు. అది ఒకదానికి లింక్ అన్నమాట ఈ చక్రానికి అంతా, మొత్తం ఈ జీవన చక్రానికి. ఇది మాస్టర్ రెండవ మెట్టు. ఇంకా రెండవది చెప్తూ ఉన్నారు, ఒకానొక రజోగుణ ప్రధాని తన అహంకారాన్ని తగ్గించుకుంటే సాత్విక గుణ ప్రధాని అవుతాడు. ఇక్కడ నా అనేది తీసేయడం భక్తి యోగం. ఎప్పుడైతే ఈ తమోగుణ ప్రధాని రజోగుణానికి వస్తాడనమాట, ఈ తమోగుణంలో బద్ధకము, ఆలస్యము, అజాగ్రత్త ఇవన్నీ ఉంటాయి. ఇతను చిన్నగా వచ్చి మన రజోగుణానికి వస్తాడు. అక్కడ అహంకారము, ఈ చెడ్డ కార్యక్రమాలన్నీ, భయపడకుండా ఉండడము, అందరినీ ఇబ్బంది పెట్టడము, ఇలాగ ఒక రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు వచ్చి. వాళ్ళు రజోగుణంలో ఉన్నట్టు అనమాట. అక్కడి నుంచి వచ్చి తర్వాత మెట్టేమిట్రా అంటే రజోగుణం నుంచి అహంకారాన్ని తగ్గించుకుని సాత్విక గుణం వైపు వస్తాడు మానవుడు. సాత్విక గుణ ప్రధాని అవుతాడు. ఇక్కడ నా అనేది తీసివేయడం భక్తి యోగం. ఎప్పుడైతే ఈ సాత్విక గుణంలోకి వస్తామో నేను అనేది ఉండదన్నమాట. ఇది నాది, నేను అనే భావన తీసేస్తాడు. ఎప్పుడైతే అంటే ఇదే భక్తి యోగం. ఇప్పుడు మనం స్తోత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, పూజలు స్తోత్రాలు ఇవన్నీ చేసేవాళ్ళు భక్తి యోగం అనమాట. ఇప్పుడు మనం అందరం కూడా ఆల్మోస్ట్ ఈ రజోగుణం నుంచి ధ్యానంలోకి వచ్చాము అంటే సాత్విక గుణంలోకి వస్తున్నాం అనమాట. ఇదే మనం అందరం కూడా ఇది కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు మాస్టర్స్. అది చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ అహంకారాన్ని ఆ చెడు గుణాలన్నీ వదిలేసి మంచి మార్గం వైపు అడుగులేస్తారో అదే భక్తి యోగం. దీనికి సజ్జన సాంగత్యం ఎంతైనా అవసరం. దీనికి మనం భక్తి యోగంలోకి రావాలి అంటే సాత్విక గుణంలోకి సజ్జన సాంగత్యం కావాలి. అంటే ఇప్పుడు మనం చేసేదే అదే సజ్జన సాంగత్యం. ఈ క్లాసులు వినడము, మంచి మాటలు, మంచి వారితో మాట్లాడడం, ఇలా మంచి ఉండాలన్నమాట. మన స్నేహితులు అలాంటి ఎలా ఉంటామో మనం అలాగే తయారవుతాం. రజోగుణం ద్వారా లభించే దుష్ఫలితాలను కాలగర్భంలో పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం కోసం సిద్ధమైనప్పుడు
సాత్విక గుణ ప్రధాని కాగలడు. ఎప్పుడైతే ఈ రజోగుణంలోంచి సాత్విక గుణానికి రావాలంటే ఇదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. దుష్ఫలితాలను కాలగర్భంలో పశ్చాత్తాపం చెంది, ఇప్పుడు మనం చేసేది అదే. మనకేదొచ్చినా మనం ఏం చేస్తున్నాము? కళల ద్వారా వెళ్ళి వంశీ సార్ చెప్పిన కనుక్కున్నాడు కదా, ఈ కళల ద్వారా మనం మన కర్మలు క్లియర్ చేసుకోవడం అనేది. మనం ఏం చేస్తున్నాం? మన కళల ద్వారా మన కర్మలు చూసుకుంటున్నాం, అందులో మనం పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాం అనమాట. అసలు నిజ జీవితంలో కూడా మనం చేసిన తప్పుల్ని మనం అంగీకరించి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తానికి వెళ్తామో అప్పుడు మనం రజోగుణం సాత్విక గుణం వైపు వెళ్తామన్నమాట. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం కోసం సిద్ధమైనప్పుడు సాత్విక గుణ ప్రధాని కాగలడు. మన తప్పుల్ని మనం అంగీకరించాలి. మన బాధకి మనమే కారణం అని ఎప్పుడైతే మనం తెలుసుకొని మనం అంగీకరించి మనం దానికి ప్రాయశ్చిత్తంగా మనం సేవ చేస్తామో అప్పుడు మనం సాత్విక గుణానికి వెళ్తాం. అప్పుడు దొరికిన ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ ఉంటాడు. సజ్జన సాంగత్యం స్వాధ్యాయాల ద్వారా ఒకానొక రజోగుణ ప్రధాని సాత్విక గుణ ప్రధాని అవుతాడు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనమందరం చేయవలసినవి ఇవన్నీ గ్రంథాలను, మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు ఇప్పుడు న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్స్ రచిస్తున్నారు కదా, ఈ గ్రంథాలను మనం చదువుతూ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం అంటే మనలోకి మనం ప్రయాణం చేస్తాం. అసలు మనలో ఎలాంటి గుణాలు ఉన్నాయి, మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం ఎలా ఉన్నాం, మనం నిరంతరం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. చేసుకుంటూ ఉండి మనం ఇంకొక వ్యక్తికి తెలియదు మనలో ఏముంది అనేది, ఇంకొకరికి తెలియదు. అది మనల్ని మనమే చేసుకోవాలన్నమాట. ఇదే స్వాధ్యాయం. చేసుకుంటే మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడు సాత్విక గుణంలోకి వస్తాం అందరం. మెల్లిమెల్లిగా ఈ ప్రక్రియలు ద్వారా నా అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో నాది నేను అనే ఈ స్వార్థం అనేది వెళ్ళిపోతుంది అన్నమాట మనిషిలోంచి. ఇప్పుడు 3వ మెట్టు గురించి చెప్తున్నారు మాస్టర్. ఒకానొక సాత్విక గుణ ప్రధాని ఇంకా ముందుకు పోయి శుద్ధ సాత్వికానికి వెళ్ళాలంటే తన మొదటి గుణాలైన తమో గుణం రజోగుణ పాత వాసనలు పట్టి పీడిస్తుంటాయి. ఈ సాత్విక గుణం గురించి చెప్తున్నారు. దీనికి ఉదాహరణగా వచ్చి మనకు విదురుడు మహాభారతంలో అయితే, రామాయణంలో వచ్చి విభీషణుడు, వీళ్ళని మనం తీసుకోవచ్చు మాస్టర్స్ సాత్విక గుణానికి. విదురుడు, విభీషణుడు వీళ్ళు ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. వీళ్ళంతా సాత్విక గుణ ప్రధానులు అనమాట. ఇక్కడ నుంచి శుద్ధ సాత్వికానికి వెళ్ళేది చెప్తూ ఉన్నారు మాస్టర్ వచ్చి. ఈ సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్వికానికి వెళ్ళాలంటే తన మొదటి 2 గుణాలైన తమో గుణం పాత వాసనలు రజోగుణ తమోగుణ పాత వాసనలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిన మాత్రాన గుణాలన్నీ మనలో ఏమి వెళ్ళిపోవు. అవి ఎప్పటి నుంచో నాటుకొని ఉంటాయి అనమాట. అవి మళ్ళా మనకు వస్తూనే ఉంటాయి, బయటపడుతూనే ఉంటాయి మనకు అప్పుడప్పుడు. ఇవన్నీ కూడా మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అసలు మనలోకి మనం ప్రయాణం చేస్తే ఈ గుణాలు మనలోంచి కూడా బయటకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి మనం అంటే ఒక్కసారిగా ఏది వెళ్ళిపోదు అనమాట. అదంతా మనకు సాధనతోటే సాధ్యమవుతుంది. మనం కరెక్షన్ చేసుకుంటూనే ఉండాలి. ఈ తమో గుణము రజోగుణము వీటిల్లోంచి మనం బయట రావాలంటే మనం ఎప్పుడు స్వాధ్యాయం మనం పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన. అందువలన అవి పోవాలంటే అతను ధ్యాన యోగం విధిగా అవలంబించాలి. ఈ గుణాలలోంచి మనం బయటకు వచ్చి శుద్ధ సాత్వికానికి వెళ్ళాలి అంటే మనం ధ్యానం చేయాలన్నమాట. దీంట్లోంచి బయటకు రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనసంతా మనకు ప్రశాంతంగా మారుతుంది. మనలో ఉండే ఈ చెడు అంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన ఈ ఆలోచనలు వీటిల్లోంచి బయటకు వచ్చేసి మనం శరీరం కాదు మన ఆత్మని మనం తెలుసుకొని మనలోకి మనం ప్రయాణం చేసి మనం మనసును కట్టడి చేయాలి. మనసు కట్టడి చేయడం ద్వారా నేను ఈ శరీరం కాదు ఆత్మ, నేను ఆత్మను కాదు బ్రహ్మాత్మను అని అనుభవించడం వల్ల పాత వాసనలు పూర్తిగా కరిగిపోవడమే ధ్యాన యోగం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ మనం శరీరం కాదు ఆత్మ అని మనం తెలుసుకుంటాము. ఆత్మ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము అనుకోండి మాస్టర్స్, మనం బ్రహ్మాత్మలమని తెలుసుకుంటాం. అంటే భగవంతులు మనమే, బ్రహ్మ పదార్థం మనలో అందరిలో ఉండేది బ్రహ్మ పదార్థం అని తెలుసుకుంటూ ఉంటాము. అప్పుడు మనకు ఈ రజోగుణము తమో గుణము ఇవన్నీ వెళ్ళిపోతాయి, పూర్తిగా కరిగిపోయి. దీనినే ధ్యాన యోగం అంటారు. మొదటిది కర్మయోగం.
కర్మయోగం గురించి చెప్పారు ఫస్ట్ మాస్టర్ వచ్చి. తర్వాత వచ్చి ఇక్కడ నుంచి వచ్చి భక్తి యోగంలోకి వస్తామన్నమాట. ఇప్పుడు భక్తి యోగంలోంచి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మనలో మనం మనం మార్చుకుంటూ ఎప్పుడు ఇలాగ వస్తామో అప్పుడు మనం ధ్యాన యోగంలోకి వస్తాం. ఇక 4వ మెట్టు తమో గుణ ప్రధాని, రజోగుణ ప్రధాని కావడం, తమోగుణ ప్రధాని రజోగుణ ప్రధాని కావటం కర్మయోగం. రజోగుణ ప్రధాని నుంచి సాత్విక గుణ ప్రధాని కావటం భక్తి యోగం. సాత్విక గుణ ప్రధాని నుంచి శుద్ధ సాత్వికానికి వెళ్ళడం ధ్యాన యోగం. శుద్ధ సాత్వికానికి వచ్చి మనకు ఉదాహరణ వచ్చి ఆంజనేయ స్వామి మాస్టర్. ఆంజనేయ స్వామి శుద్ధ సాత్వికానికి ప్రతీక అన్నమాట. ఇక్కడ వచ్చి ఉదాహరణకి శుద్ధ సాత్విక గుణ ప్రధాని నుంచి శుద్ధ సాత్వికానికి వెళ్ళడం ధ్యాన యోగం. శుద్ధ సాత్వికుడైన తర్వాత నిర్గుణుడు కావలే. శుద్ధ సాత్వికుడు నిర్గుణానికి వెళ్ళటం అంటే ప్రజాసేవకు అంకితం కావడం. ఇదే జ్ఞానయోగం. చివరిది జ్ఞానయోగం అన్నమాట. కర్మయోగం, భక్తి యోగం, ధ్యానయోగం, చివరిది జ్ఞానయోగం. జ్ఞానయోగానికి వెళ్ళాలి అంటే ఎప్పుడైతే శుద్ధ సాత్వికుడైన మానవుడు నిర్గుణుడు కావాలి. నిర్గుణానికి వెళ్ళాలి అంటే ప్రజాసేవకు అంకితం కావాలంటే ఈ విశ్వం కోసం అన్నమాట. ఇది ధ్యానయోగం తర్వాత జ్ఞానయోగానికి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళు విశ్వం కోసం సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నాది నేను అనేది ఇవన్నీ ఏమి ఉండరు అన్నమాట. ఇది చెప్తున్నారు మాస్టర్. ప్రజాసేవకు అంకితం కావాలే. ఇదే జ్ఞానయోగం. శుద్ధ సాత్వికుడు నిర్గుణుడు అవుతాడు అంటే జ్ఞాన రూపుడు అవుతాడు. చివరికి ఎప్పుడైతే మనం విశ్వం కోసం మన నాది నేను లేదన్నమాట, ఇంకా అందరి కోసం ప్రజాసేవ కోసం అంకితం అవుతారు, విశ్వం కోసం పనిచేస్తూ ఉంటారు, వీళ్ళందరూ జ్ఞానయోగులు. ఇప్పుడు మన మాస్టర్స్ అందరూ జ్ఞానయోగులు అన్నమాట. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఇది ఈరోజు యోగాల గురించి చెప్పారు. అయితే ఇంకొచ్చి ఆవేశరహితంగా కర్తవ్య దీక్ష. ఎవరైతే ధ్యానులవుతారో వారి మీద బరువు బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ గురుతరమైన బాధ్యతను బరువును మోస్తూ ఉన్నారు. మనం ధ్యానంలోకి వచ్చాక ఎవరికైనా కానీ ఎవరైతే ధ్యానులు అవుతారో, ఎవరైతే సేవ చేయాలి అనుకుంటారో వాళ్ళ మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి. మాస్టర్స్ బాధ్యతలు ఉంటాయి. ఏమిటి? అందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి, అందరినీ జ్ఞానం వైపు నడిపించాలి అనే బాధ్యతలు ఉంటాయి అన్నమాట. ఆ బాధ్యతలు మోస్తున్నారు. ఒక మాస్టర్ అంటే తన మీద తాను ఆధిపత్యం ఉన్నవాడు. అంటే తన వాక్కు మీద, తన మనస్సు మీద, తన చేష్టల మీద, తన ప్రియాల మీద ఆధిపత్యం పొందినవాడు. ఒక మాస్టర్ ఎప్పుడైతే ఇవన్నీ చేసి ముందుకెళ్తారో, ధ్యానంలోకి వస్తారో, ఇప్పుడు మనం ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారం ఈ మాస్టర్ ఎలా ఉండాలి? ఒక మాస్టర్ గా మారాక ఆయన తన వాక్కు, తన చేష్టలు, తన ప్రియమైన అంటే తన మనస్సు వాచ కర్మ అంటే మాట మీద, మనస్సు మీద, చేసే పనుల మీద, తన కోరికల మీద ఆధిపత్యం అంటే ఆయన అదుపులో ఉండాలన్నమాట. ఒక మాస్టర్ గా మారాక వాళ్ళ అదుపులో ఇవన్నీ ఉండాలన్నమాట. తన మనస్సు, తన చేష్టలు, తన వాక్కు అంటే మనస్సు, వాక్కు, చేష్టలు 3, తన ప్రియాలు అంటే కోరికలు అన్నిటి మీద ఆధిపత్యం తన అదుపులో ఉండాలి. అవన్నీ ఉంచుకోగలిగిన వాళ్లే మాస్టర్స్ అవుతారు. అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్. శ్రీకృష్ణుడు గీతలో ఆవేశం లేకుండా యుద్ధం చేయాలి అని చెప్పినట్లు ఒక పిరమిడ్ మాస్టర్ కూడా ఆవేశరహితంగా, ఆలోచన సహితంగా తాను చేయాల్సిన పనులు మాత్రమే చేస్తాడు. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడికి చెప్పాడు కదా, ఆవేశరహితంగా యుద్ధం చేయమన్నాడు. అంటే వాళ్ళు ఏదో కౌరవులు ఈయననేదో పాండవులను ఏదో చేశారు అనే ఆవేశంతో చెయ్యకు, లేదా నేను ఇలా చేయమన్నాను అని ఇలా కూడా చేయకు. ఒక నిశ్చలంగా అన్నిటినీ సమంగా తీసుకుంటూ ధర్మం కోసం యుద్ధం చేయమన్నాడు అనమాట. ధర్మస్థాపన కోసం, ఈ విశ్వంలో ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేయాలి. అది కూడా ఆ ఆప్షన్ కూడా ఏమంటే ఆయన అర్జునుడికే ఇచ్చేసాడు అనమాట శ్రీకృష్ణుడు. ఆవేశం లేకుండా యుద్ధం చేయమని ఏ విధంగా చెప్పాడు, అలాగే పిరమిడ్ మాస్టర్లంతా కూడా ఆవేశరహితంగా, ఆలోచన సహితంగా తాను చేయాల్సిన పనులు మాత్రమే చేస్తారు. వాళ్ళు కూడా పిరమిడ్ మన మాస్టర్స్ అందరూ కూడా
ఆవేశం లేకుండా ఏమి చేయాలో ఆలోచన సహితంగానే వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు. వీటికన్నిటికీ లోనవ్వకుండానమాట. ఈ కోరికలకి, మనసుకి వీటిలన్నిటినీ వాళ్ళ అదుపులో ఉంచుకొని చేస్తారనమాట. పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆవేశరహిత కర్తవ్య దీక్ష. మనం చేసే పని ఎవరో మెచ్చుకుంటారని చేయకూడదు. మనం చేసే పని ముందు మనకే నచ్చాలి. మన చేష్టలను, మన వాక్కులను ముందుగా మనమే హాయిగా ఆస్వాదించగలగాలి. ఎవరి మెప్పు కోసము చేయకూడదు. ఇది ఒక మాస్టర్ గా వచ్చాక చాలా మందిలో వచ్చేది ఇదే మాస్టర్స్. అసలుకి వాళ్ళు ఇక్కడే పడిపోతూ ఉంటారు అన్నమాట. గొప్పల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. నేను గొప్ప అనిపించుకోవాలి అని చెప్పి ఒక మాస్టర్ వచ్చాక ఆ స్థాయి నుంచి పడిపోతారు అనమాట. ఇక్కడ ఎంతో జ్ఞానంతో అంటే ఏది గొప్ప కోసం అంటూ వెళ్ళకూడదు అనమాట. ఒక మాస్టర్ వచ్చి తన కర్తవ్య దీక్ష, ఇది తన పని. ఆ భగవంతుడు తనకు ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చాక తన పని అన్నమాట. ఇది పూర్తి చేసి వెళ్ళాలి. ఇది తన కర్తవ్య దీక్షగా తీసుకొని మాత్రమే ఒక మాస్టరు తన వాక్కు మీద, తన చేష్టల మీద అన్ని అదుపులో ఉంచుకొని అప్పుడు చేయాలన్నమాట. ఎవరికో మనం నచ్చాలి, మనం చేసే అసలు మనం చేసే పని మనకే నచ్చాలి ముందు. మన చేష్టలు కానీ, మన వాక్కులు కానీ మనమే హాయిగా ఆస్వాదించగలగాలి. అప్పుడే కదా మనకు నచ్చితేనే కదా ఇంకొకరికి నచ్చడం అనేది. ఈ గౌరవం వీటి కోసం అనేసి చేయకూడదు అనమాట. ఈ గొప్పల కోసం వెళ్ళి చేయకూడదు. ఇది చేయాలి అంటే ఎవరైనా కానీ నేను మొన్న ఒక దాంట్లో విన్నాను మాస్టర్, ప్రతి ఒక్కరం కూడా ఒక గంట సేపు ఒక రోజులో ఒక టైం పెట్టుకోవాలట. ఒక మౌనంగా ఉండాలట. అంటే మౌనం అంటే ఏంటి, ఒక టీవీ చూడడము, ఏదైనా ఇవి కాదనమాట. మౌనంగా ఉండేటప్పుడు మన ఆలోచనలు అసలు మనకు అంతర్గతంగా మనం ఎలా ఉన్నాము, మనకు ఆలోచనలు ఎలా వస్తున్నాయి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. అప్పుడు వస్తాయి మాస్టర్స్. అది నిజంగానే నేను చేసి చూశాను. అయితే మనలో ఉండేటివన్నీ మనలో అంటే ఎవ్వరము అన్ని అంటే మనలో ఎన్ని మనం ఇప్పుడు ఇట్లా కాదు అనుకున్నా మనకు లోపల ఉంటాయి, మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి. ఇది మనం చేస్తే నిరంతరం కానీ రోజు ఒక గంట కానీ చేస్తే మనల్లో ఏమొస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ కానీ మనల్ని మనం మార్చుకోవాలి. ఫస్ట్ మార్చుకుంటే అప్పుడు ఫస్ట్ మనకు మనం నచ్చాలన్నమాట. ఇవన్నిటిని దాటినప్పుడే మన చేష్టలు, వాక్కులు అన్ని మనకు ముందు మనం హాయిగా ఆస్వాదించగలగాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము ఇంకొకరికి చెప్పగలుగుతాం. అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడే ఇంకొకరికి నేర్పించగలుగుతాం అన్నమాట. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. 4 రోజుల బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడి నీ పని నాటకము, ఎట్ట ఎదుట గలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యము. ఉభయ కర్మలు గుడి దాటినప్పుడే కైవల్యం, శుభాశుభ పరిత్యాగి అయినప్పుడే కైవల్యము. ఉభయ కర్మలు అంటే మంచి కర్మలు, చెడు కర్మలు అన్నిటినీ దాటియాలి. అంటే ఏది అంటే సత్కర్మలు అన్నమాట. మనకు చెడు కర్మలు ఇనుప సంఖ్యలు, వాటిని మళ్ళా అనుభవించడానికి మళ్ళా రావాలి. పుణ్యకర్మలు చేసిన అవి బంగారు సంఖ్యలు, అవి అనుభవించడానికి ఈ కర్మలన్నిటినీ దాటేసినప్పుడే మనకు కైవల్యం. అంటే శుభాశుభ పరిత్యాగి అయినప్పుడే అంటున్నాడు. అంటే శుభానికి అశుభానికి, దుఃఖానికి సంతోషానికి, అవమానానికి మానానికి అన్నిటినీ పరిత్యజించినప్పుడు, అన్నిటికీ ఒకే స్థాయిలో మనం తీసుకోగలిగినప్పుడే అప్పుడే మనకు కైవల్యం అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్. మనమంతా ధ్యాన యజ్ఞానికి సొంత ఇష్టంతో ఎలా వచ్చామో అలాగే జన్మ తీసుకొని ఈ భూమి మీద నాటకం ఆడటానికి ఇష్టంగా వచ్చాం. కొన్ని పెద్ద నాటకాలు ఉంటే కొన్ని చిన్న నాటకాలు. ఇక్కడ ఏ పాత్ర పోషించడానికి వచ్చామో ఆ పాత్ర అద్భుతంగా పోషించడం అనేది. మనము ఏ విధంగా అయితే మన సొంతంగా మన ఇష్టంతో ధ్యానం నేర్చుకోవడానికి వచ్చామో, ధ్యానం చేస్తున్నామో, అలాగే మనం ఈ భూమి మీదకు కూడా మన ఇష్టంతో మన చుట్టూ ఉండే అన్ని బంధాలు నేర్పరుచుకొని ఈ భూమి మీదకు వచ్చాం. తల్లి బిడ్డ, తల్లి తండ్రి, పిల్లలు, భర్త అన్ని ఎంచుకొని మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఇది ఈ నాటకం అంటే మనం అనుభవాలు పొందడానికి వచ్చాం. ఇది ఒక నాటకం. పోయినసారి మనం వాస్తవాలు అనే పోయిన లాస్ట్ చాప్టర్ లో తెలుసుకున్నాం కదా మాస్టర్స్. అంటే ఇది ఒక నాటకం, ఇది నిజం కాదు. మనం ఏమనుకుంటున్నాం ఇదే నిజం అనుకొని ఇందులోని మాయలో పడిపోతున్నాం అన్నమాట. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని పెద్ద పెద్ద నాటకాలు ఉంటే కొన్ని చిన్న చిన్న నాటకాలు. ఇక్కడ ఏ పాత్ర పోషించడానికి వచ్చాం ఆ పాత్ర అద్భుతంగా పోషించడం అనేది. మనం ఏ పాత్ర అయితే తీసుకొని వచ్చామో, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఇలా ఏ పాత్ర మనం తెచ్చుకున్నామో దాన్ని ఆ కర్తవ్యం మనం పూర్తి చేయాలన్నమాట.
పూర్తి చేస్తూ ఈ ఆధ్యాత్మికంగాను మనల్ని మన ఆత్మ ఉన్నతికి మనం పాటుపడాలి. ఇదే అన్నమాట. కైవల్యం పొందిన వారు మాత్రమే అద్భుతంగా చేయగలరు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను కైవల్యం పొందిన వారే. ఎప్పుడైతే మనం ఈ శరీరం కాదు, మన ఆత్మ, మనం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే మనం ఈ పాత్ర తీసుకొని వచ్చాం కదా ఈ భూమి మీదకి నాటకం ఆడడానికి, వాళ్ళు మాత్రమే దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు అనమాట. దాన్ని మన పాత్రని మనం పూర్తి చేసి మళ్ళా మనం శరీరం కాదు మన ఆత్మని అది ఆ ఎరుకుతోటి మనం నిరంతరం ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మాత్రమే కైవల్యం అనే దానికి మనం వెళ్తాం. అదే చెప్తున్నారు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను కైవల్యం పొందిన వారే. ఇక్కడ జీవితం అనేది అబద్ధం, నాటకం మాత్రమే అని తెలుసుకున్న వారే అద్భుతంగా పాత్ర పోషణ చేయగలరు. ధ్యానం చేయడమే కానక కనడం అంటే కొంచెం కష్టపడితే కైవల్యం వచ్చేస్తుంది. ఇది ఒక అబద్ధం, ఇది ఒక మాయ అని తెలుసుకొని మనం నిరంతరం ఎరుకతోటి మనం ఒక నాటకం, మొన్న చెప్పాను కదా మాస్టర్స్, ఒక సినిమాలో క్యారెక్టర్లు ఎలాగో అంతేనమాట ఈ జీవితం. మనం ఒక క్యారెక్టర్ తీసుకొని వచ్చాము ఇందులో ఒక పాత్ర పోషించడానికి, మనం ఇది అయిపోతే మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతాం మన సొంత ఇంటికి. ఇది ఇది అద్దె ఇల్లు అనమాట. మనం ఇక్కడికి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చి మన పాత్ర అంటే మనం ఇది చేస్తూ మన అనుభవాలు పొందడానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఇది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇంకొక పాత్ర తెచ్చుకోవడానికి మళ్ళీ వెళ్తాము ఇంకొక అనుభవానికి. ఇది ఎప్పుడైతే ఈ నిరంతరం ఎరుకుతూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం కైవల్యానికి చెందుతాము. కైవల్యం మనకు అప్పటికే చివరికి కళ్యం. అది నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యం. కానక కన్నది అంటే మన ఈ కనిపించే కళ్ళతోటి కాకుండా ఎప్పుడైతే మనం ధ్యానంలో మూడవ కన్నుతో చూస్తామో అదేనమాట. అది చెప్తూ ఉన్నారు. కానక కన్నది పుట్టటయు నిజము, పోవుటయు నిజము. మనం పుట్టటము పోవడం అనేది రెండు నిజమే. అవి ఆ వాస్తవంలో మనం ఎప్పుడు జీవించాలి. నట్ట నడి నీ పని నాటకము, ఎట్ట ఎదుట గలది ప్రపంచము. ఈ నటినటువంటి పుట్టటకు పోవటకు మధ్యన జరిగేదంతా నాటకము. ఇది ఎట్ట ఎదుట గలది ప్రపంచము. మనం ఈ శరీరం తెచ్చుకున్నాం ఈ ప్రపంచాన్ని చూడడానికి. చివరికి మళ్ళా ఎప్పుడైతే మరి నీ శరీరం వదిలేస్తామో ఈ ప్రపంచాన్ని వదిలేస్తాం, మళ్ళా పైలోకాలకి ఇంకొక ప్రపంచానికి వెళ్ళిపోతాం అన్నమాట. కట్ట కడపటిది కైవల్యము. చివరికి ఏదైనా కైవల్యానికి చెందవలసింది అని చెప్తున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాకు బుక్ రీడింగ్ చేసే అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.